ఓం నమో నరసింహాయ నమః. ఓం నమో నరసింహాయ నమః. ఓం నమో నరసింహాయ నమః. ప్రియమైన మేషరాశి భక్తులారా, ఈరోజు వీడియో మీ జీవితాన్ని మార్చే శక్తిని కలిగి ఉంది. ఫిబ్రవరి 6, 7, 8, 9 ఈ 4 రోజులు మీ ధనం, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం అన్నింటిపైన ప్రభావం చూపబోతున్నాయి. ఈ 4 రోజుల్లో ఒకరోజు మీకు పరీక్ష, ఒకరోజు హెచ్చరిక, ఒకరోజు అదృష్టద్వారం, ఒకరోజు సంపూర్ణ మార్పు. చివరి వరకు ఈ వీడియో చూసిన ప్రతి మేషరాశివారికి శ్రీ నరసింహస్వామి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. వీడియో చివర్లో చెప్పే ఒక్క పరిహారం మీ జీవితంలో అడ్డంకులను ఛేదించి విజయం అందిస్తుంది. ఇప్పుడే కామెంట్లో ఓం నమో నరసింహాయ నమః అని రాసి ఈ వీడియోని లైక్ చేసి అస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీ రాశిఫలం ప్రారంభించే ముందు ఈ మంత్రాన్ని మనస్సులో ఒక్కసారి జపించండి. ఓం నమో నరసింహాయ నమః. ఓం నమో నరసింహాయ నమః. మేషరాశివారికి ఫిబ్రవరి 6 నుండి 9 వరకు ఉండే ఈ 4 రోజులు సాధారణంగా కనిపించే రోజులు కావు. ఈ కాలంలో మీ జీవితంలో నిశ్శబ్దంగా కానీ బలంగా పనిచేసే గ్రహశక్తులున్నాయి. గత కొన్ని రోజులుగా మీ మనస్సులో తిరుగుతున్న ఆలోచనలు, తీసుకోవాలనుకున్న నిర్ణయాలు, వాయిదా వేసుకుంటూ వచ్చిన పనులు ఇవన్నీ ఒక్కొక్కటిగా కదలడం ప్రారంభిస్తాయి. ముఖ్యంగా ఈ 4 రోజులు మీకు ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతాయి. అదేంటి అంటే, మీరు ఇంతకాలం అనుకుంటూ వచ్చిన దారిలోనే కొనసాగాలా లేక కొంచెం మార్పు చేసుకోవాలా అన్నది. ఈ సమయంలో మంగళగ్రహం మీలోని ధైర్యాన్ని పెంచుతుంది, కాని అదే సమయంలో ఆవేశాన్ని కూడా పెంచుతుంది. కాబట్టి ఈ రోజుల్లో మీరు చేసే ప్రతి నిర్ణయం ఆలోచించి చెయ్యాల్సిందే. ఫిబ్రవరి 6వ తేదీ ఉదయం నుంచే మీలో ఒక రకమైన తొందర, ఏదో సాధించాలనే తపన కనిపిస్తుంది. ఇది మంచిదే, కాని దానిని సరైన దారిలో పెట్టుకోవాలి. శ్రీ కేరళ దుర్గాంబికా జ్యోతిష్యపీఠం ఇండియన్ ఫేమస్ ఆస్ట్రాలజర్ పండిత్ శ్రీ రమణాచారి స్త్రీ పురుష వశీకరణ, విద్య, ఉద్యోగం, వ్యాపార సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, విదేశీ ప్రయాణం, భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు కోయ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును. ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది. గురూజీ నంబర్ 9113881062. రండి, ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లండి. ఈ 4 రోజుల్లో మీకు 2 సార్లు అవకాశం వస్తుంది. ఒకసారి హెచ్చరిక వస్తుంది, ఒకసారి మీ అదృష్టాన్ని పరీక్షించే సంఘటన జరుగుతుంది. ఈ సంకేతాలను మీరు గుర్తిస్తే మీకు నష్టం కాకుండా లాభంగా మార్చుకోవచ్చు. ఫిబ్రవరి 6వ తేదీ శుక్రవారం మేషరాశివారికి ధన విషయాల్లో చాలా కీలకమైన రోజు. ఈ రోజున మీ మనస్సు ఎక్కువగా డబ్బు, ఖర్చులు, లాభనష్టాల చుట్టూ తిరుగుతుంది. గత 3 నెలలుగా ఎక్కడో ఆగిపోయిన ఒక డబ్బు విషయం మళ్లీ మీ ముందుకు రావచ్చు. అది పూర్తిగా చేతికి రాకపోయినా ఒక సంకేతం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఈ రోజు మీరు మాట్లాడే మాటలు చాలా ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ఆఫీసులోగాని, వ్యాపారంలోగాని, కుటుంబంలోగాని మీరు చెప్పిన ఒక్క మాట తరువాత పరిణామాలను నిర్ణయిస్తుంది. ఈ రోజున తొందరపడి ఖర్చులు చేయడం మంచిది కాదు. అవసరం లేని వస్తువులపై మనస్సు లాగబడుతుంది, కాని ఆపుకోవడం మేలు. సాయంత్రం తరువాత ఒక మంచి వార్త లేదా ఒక చిన్న లాభం మీ మనస్సుకు ఊరటనిస్తుంది. అయితే ఈ రోజున కోపాన్ని అదుపులో పెట్టుకోకపోతే అదే కోపం మీకు రావలసిన లాభాన్ని దూరం చేస్తుంది. శుక్రవారం కావడం వల్ల స్త్రీల ద్వారా లేదా మహిళా సంబంధిత విషయాల ద్వారా లాభం కలిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ రోజు మీరు శాంతంగా ఉంటే వచ్చే 2 రోజులకు పునాది వేసినట్టే అవుతుంది. ఫిబ్రవరి 8వ తేదీ ఆదివారం మేషరాశివారికి కాస్త తేలిక, ఊరట, ఆశను ఇచ్చే రోజు. గత 2 రోజులుగా ఉన్న ఒత్తిడి ఈ రోజున కొంత తగ్గుతుంది. ఈ రోజు ఉదయం మీరు లేచినప్పటినుంచే మీలో ఒక సాకూల భావన కనిపిస్తుంది. ఏదో ఒక పని సులభంగా పూర్తి అవుతుంది, లేదా మీరు భయపడుతున్న విషయం అంత పెద్దది కాదని అర్థమవుతుంది. ఆదివారం కావడం వల్ల కుటుంబంతో గడిపే సమయం మీకు మానసిక బలాన్నిస్తుంది. ఈ రోజు మీరు దేవుణ్ణి గుర్తు చేసుకున్నా లేదా కాస్త ఒంటరిగా కూర్చని ఆలోచించినా మీకు ఒక స్పష్టత వస్తుంది. డబ్బు విషయాల్లో ఈరోజు ఒక చిన్న కానీ ఆనందాన్నిచ్చే లాభం కనిపిస్తుంది. అది పెద్ద మొత్తం కాకపోయినా మీ నమ్మకాన్ని పెంచుతుంది. ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి ఈ రోజు మాటలు కాస్త మృదువుగా ఉంటాయి. గతంలో వచ్చిన అపార్థం సర్దుకుపోయే అవకాశముంటుంది. ఈ రోజున మీరు చేసే ఒక చిన్న సహాయం రేపటి రోజున మీకు పెద్ద మద్దతుగా మారుతుంది. ఆదివారం శక్తి మేషరాశివారికి అదృష్ట ద్వారాన్ని కొద్దిగా తెరుస్తుంది.
సోమవారం ఫిబ్రవరి 9వ తేదీ ఈ 4 రోజుల్లో అత్యంత ముఖ్యమైన రోజు. ఈ రోజున చంద్రుని ప్రభావం వల్ల మీ మనస్సు చాలా స్పష్టంగా ఉంటుంది. గత 4 రోజులుగా జరిగిన సంఘటనలన్నీ ఒక్కసారిగా ఒక క్రమంలోకి వస్తాయి. మీరు ఎందుకు ఆ పరిస్థితుల్లోకి వెళ్లారో, ఏం నేర్చుకోవాలో ఈ రోజు అర్థమవుతుంది. ఈ రోజున మీరు తీసుకునే నిర్ణయం వచ్చే 9 నెలల వరకు ప్రభావం చూపే అవకాశముంది. కాబట్టి ఈ రోజున తొందరపడకుండా మనస్సు మాట విని నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ రోజు ఒక మంచి గుర్తింపు లేదా ప్రశంస రావచ్చు. వ్యాపారస్తులకు ఒక కొత్త ఆలోచన బలంగా అనిపిస్తుంది. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఈ రోజున మీరు మీ మీద మీకు నమ్మకం పెంచుకుంటే అదే నమ్మకం మీ అదృష్టాన్ని మలుపు తిప్పుతుంది. సోమవారం సాయంత్రం తరువాత మీరు ఒక విషయాన్ని వదిలేయాలని నిర్ణయించుకుంటారు. అది ఒక అలవాటు కావచ్చు, ఒక భయం కావచ్చు, లేదా ఒక అనవసరమైన ఆలోచన కావచ్చు. అదే వదలడం మీకు కొత్త దారిని చూపిస్తుంది. ఈ విధంగా ఫిబ్రవరి 6 నుండి 9 వరకు ఉన్న ఈ 4 రోజులు మేషరాశివారికి పరీక్ష, అనుభవం, అవగాహన, మార్పు అనే 4 దశలను చూపిస్తాయి. మీరు శాంతంగా, జాగ్రత్తగా ముందుకు వెళితే ఈ రోజులు మీ జీవితంలో ఒక మంచి మలుపుగా నిలుస్తాయి. ఫిబ్రవరి 6 నుండి 9 వరకు ఉన్న ఈ కాలంలో మేషరాశివారి కుటుంబ జీవితం చాలా సున్నితంగా మారుతుంది. చిన్న విషయాలే పెద్దగా అనిపించే పరిస్థితి ఉంటుంది. సాధారణంగా మీరు బయట ఎంత బలంగా కనిపించినా ఈ రోజుల్లో కుటుంబ సభ్యుల మాటలు మీ మనసును లోతుగా తాకుతాయి. ముఖ్యంగా ఇంట్లో పెద్దవాళ్లతో లేదా జీవిత భాగస్వామితో జరిగే సంభాషణల్లో మీరు ఎక్కువగా వినే పాత్రలో ఉండటం చాలా అవసరం. ఫిబ్రవరి 6 మరియు 7 తేదీల్లో పాత విషయాలు మళ్లీ చర్చకు రావచ్చు. అప్పట్లో మీరు చెప్పలేని మాటలు ఇప్పుడు బయటకు రావచ్చు. ఇది గొడవకు కారణమవుతుందనిపించినా వాస్తవానికి ఇదొక క్లారిటీకి దారితీసే ప్రక్రియ. ఫిబ్రవరి 8వ తేదీ వచ్చేసరికి కుటుంబంలో వాతావరణం మెల్లగా మారుతుంది. ఒకరి ఆరోగ్యం లేదా అవసరం చుట్టూ కుటుంబ సభ్యులు ఒక్కటవుతారు. ఈ రోజుల్లో మీరు కుటుంబానికిచ్చే సమయం, మాటలు భవిష్యత్తులో మీకు బలమైన మద్దతుగా మారతాయి. ముఖ్యంగా సోమవారం నాడు కుటుంబంలో మీరు తీసుకునే ఒక నిర్ణయం లేదా మీరు చూపించే ఒక బాధ్యతాభావం మీ స్థాయిని పెంచుతుంది. ఈ 4 రోజుల్లో ప్రేమ జీవితం మేషరాశివారికి ఒక పరీక్ష లాంటిది. ప్రేమలో ఉన్నవారు ఈ సమయంలో తమ భావోద్వేగాలను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. ఫిబ్రవరి 6 మరియు 7 తేదీల్లో మీ భాగస్వామి మాటలు మీకు కాస్త గట్టిగా అనిపించవచ్చు. కాని వాటి వెనుక ఉన్న భావాన్ని అర్థం చేసుకుంటే సంబంధం మరింత బలపడుతుంది. ఈ సమయంలో అనుమానాలు, ఊహాగానాలు ఎక్కువగా వస్తాయి. మీరు మాట్లాడకుండా ఊహించుకుంటే సమస్య పెరుగుతుంది. మాట్లాడితే మాత్రం చాలా విషయాలు సులభంగా పరిష్కారమవుతాయి. ఫిబ్రవరి 8వ తేదీ ప్రేమ జీవితానికి ఒక మలుపులాంటి రోజు. ఈ రోజున ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశముంటుంది. కొందరికి ఇది సంబంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే నిర్ణయంగా ఉండవచ్చు. మరికొందరికి అవసరం లేని బంధాన్ని వదిలేయాలనే అవగాహనగా మారవచ్చు. ఫిబ్రవరి 9వ తేదీకి వచ్చేసరికి మీ మనసు చాలా స్థిరంగా ఉంటుంది. మీరు ఏం కావాలో స్పష్టంగా తెలుసుకుంటారు. ఈ స్పష్టతే ప్రేమ జీవితంలో మీకు నిజమైన శాంతినిస్తుంది. వివాహ విషయాల్లో ఉన్న మేషరాశివారికి ఈ 4 రోజులు ఆశను కూడా, ఆలోచనను కూడా ఇస్తాయి. చాలా రోజులుగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారికి ఫిబ్రవరి 8 లేదా 9 తేదీల్లో ఒక సమాచారం రావచ్చు. అది పూర్తిగా ఖచ్చితమైన నిర్ణయం కాకపోయినా ముందుకు వెళ్లే సంకేతంగా ఉంటుంది. కుటుంబ చర్చలు మళ్లీ మొదలయ్యే అవకాశముంది. ఈ సమయంలో మీ అభిప్రాయాన్ని గౌరవంగా కానీ స్పష్టంగా చెప్పడం అవసరం. తొందరపడి ఒప్పుకోవడంగానీ, పూర్తిగా తిరస్కరించడంగానీ కాకుండా కొంత సమయం అడగడం మీకు మంచిది. వివాహం అయిన వారికి ఈ 4 రోజుల్లో ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అది మీ భాగస్వామితో కలిసి నిర్ణయాలు తీసుకోవడం ఎంత ముఖ్యమో అనే విషయం. చిన్న చిన్న అభిప్రాయ భేదాలున్నా అవి ప్రేమను తగ్గించవు, కానీ మాట్లాడకపోతే దూరాన్ని పెంచుతాయి. ఫిబ్రవరి 9వ తేదీ ఈ విషయంలో ఒక సర్దుబాటు, ఒక కొత్త ఆరంభాన్ని సూచిస్తుంది. ఆరోగ్య విషయాల్లో మేషరాశివారు ఈ కాలంలో కాస్త శ్రద్ధ పెట్టాల్సిందే. ముఖ్యంగా నిద్ర, ఆహారం, మానసిక ఒత్తిడి ఈ 3 అంశాలు మీ ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. ఫిబ్రవరి 6 మరియు 7 తేదీల్లో తలనొప్పి, అలసట, నిద్రలేమి లాంటి సమస్యలు కనిపించవచ్చు. ఇది పెద్ద వ్యాధి కాదు, కానీ మీ శరీరం విశ్రాంతి కోరుతున్న సంకేతం. ఈ రోజుల్లో నీరు తక్కువ తాగడం, సమయానికి భోజనం చెయ్యకపోవడం వల్ల ఇబ్బందులు పెరుగుతాయి. ఫిబ్రవరి 8వ తేదీ నుంచి మీ శక్తి మెల్లగా తిరిగి వస్తుంది. కొంత నడక, తేలికపాటి వ్యాయామం చేస్తే మీ శరీరం త్వరగా స్పందిస్తుంది. మానసికంగా కూడా ఈ రోజుల్లో మీ మీద మీరు ఎక్కువ ఒత్తిడి పెట్టుకోకపోవడం అవసరం.
ఫిబ్రవరి 9వ తేదీకి వచ్చేసరికి మీరు మీ ఆరోగ్యం గురించి ఒక నిర్ణయం తీసుకోవచ్చు. అది ఒక అలవాటు మార్చడం కావచ్చు, లేదా ఒక కొత్త రొటీన్ మొదలుపెట్టడం కావచ్చు. ఈ చిన్న మార్పే భవిష్యత్తులో పెద్ద లాభాన్నిస్తుంది. విద్య, ఉద్యోగం, భవిష్యత్తు లక్ష్యాల విషయంలో ఈ 4 రోజులు మేషరాశివారికి చాలా కీలకం. విద్యార్థులకు మొదట్లో చదువుపై ఆసక్తి తక్కువగా అనిపించినా ఫిబ్రవరి 8 మరియు 9 తేదీల్లో ఫోకస్ బాగా పెరుగుతుంది. ఒక విషయం అర్థంకాక ఇబ్బంది పడుతున్న వారికి ఈ సమయంలో స్పష్టత వస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారు ఈ 4 రోజుల్లో తమ పని విధానాన్ని గమనించాలి. మీరు ఎంత కష్టపడుతున్నారో, మీ పని ఎంత విలువైనదో మీకు అర్థమవుతుంది. ఫిబ్రవరి 9వ తేదీన ఒక చిన్న ప్రశంస లేదా ఒక సానుకూల స్పందన మీకు పెద్ద ఉత్సాహాన్నిస్తుంది. భవిష్యత్తు లక్ష్యాల విషయంలో ఈ కాలం మీకొక ప్రశ్న వేస్తుంది. మీరు చేస్తున్న పని మీకు నిజంగా సంతృప్తినిస్తోందా, లేదా కేవలం బాధ్యతగా చేస్తున్నారా అనే ప్రశ్న. ఈ ప్రశ్నకు మీరు నిజాయితీగా సమాధానం చెప్పుకుంటే మీ భవిష్యత్తు దారి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ 4 రోజులు మేషరాశివారికి కేవలం రాశిఫలాలు మాత్రమే కాదు, తమ జీవితాన్ని తిరిగి చూసుకునే అవకాశం కూడా. ఈ 4 రోజుల కాలంలో మేషరాశివారి ధనయోగం నెమ్మదిగా కానీ బలంగా కదులుతుంది. ఒక్కసారిగా భారీ లాభం వస్తుందని కాదు, కానీ ఆశ ఇచ్చే చిన్న చిన్న మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 7 తర్వాత మీ డబ్బు విషయంలో ఒక స్పష్టత వస్తుంది. ఎక్కడ ఖర్చు తగ్గించాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అన్న అవగాహన పెరుగుతుంది. గతంలో చేసిన ఒక ప్రయత్నం, మీరు దాదాపు మరిచిపోయిన ఒక విషయం ఇప్పుడు మళ్లీ లాభం రూపంలో గుర్తుచేస్తుంది. ఇది పూర్తిగా మీ అదృష్టం కాదు, మీరు అప్పట్లో పెట్టిన శ్రమకు ఇప్పుడు దక్కే ఫలితం. ఈ 4 రోజుల్లో డబ్బు చేతికొచ్చినప్పుడు వెంటనే ఖర్చు చెయ్యాలనే ఆలోచన వస్తుంది. కానీ కాస్త ఆగి ఆలోచిస్తే అదే డబ్బు మీకు రాబోయే రోజుల్లో మరింత ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఫిబ్రవరి 8 మరియు 9 తేదీల్లో డబ్బు విషయంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో స్థిరత్వాన్నిస్తాయి. అప్పులు తీసుకోవడం లేదా ఇవ్వడం ఈ సమయంలో మంచివి కాదు. మీ చేతిలో ఉన్నదాన్ని సరిగ్గా నిర్వహించడమే ఈ కాలంలో మీకు నిజమైన ధనయోగం. ఫిబ్రవరి 9వ తేదీ సోమవారం మేషరాశివారి జీవితంలో ఒక మలుపులాంటి రోజు. ఈ రోజున మీ మనస్సు చాలా ప్రశాంతంగా, స్పష్టంగా ఉంటుంది. గత 4 రోజులుగా జరిగిన సంఘటనలన్నీ ఒక అర్థంలోకి వస్తాయి. ఎందుకు కొన్ని విషయాలు ఆలస్యమయ్యాయో, ఎందుకు కొన్ని అడ్డంకులు వచ్చాయో ఈ రోజు అర్థమవుతుంది. ఈ రోజున మీరు తీసుకునే నిర్ణయం తొందరపాటుగా ఉండదు. అది ఆలోచించి, అనుభవంతో తీసుకున్న నిర్ణయంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఈరోజు ఒక బాధ్యత పెరిగే అవకాశముంది. మొదట అది భారంగా అనిపించినా అదే బాధ్యత మీ స్థాయిని పెంచుతుంది. వ్యాపారస్తులకు ఒక కొత్త ఆలోచన గట్టిగా మనసులో నిలుస్తుంది. అది వెంటనే అమలులోకి రాకపోయినా భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుంది. కుటుంబంలో కూడా ఈరోజు మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పిన ఒక మాట లేదా తీసుకున్న ఒక నిర్ణయం అందరి మద్దతు పొందుతుంది. సోమవారం రోజు మేషరాశివారికి మానసికంగా చాలా కీలకం. విద్యార్థుల విషయంలో ఈ 4 రోజులు ఒక మలుపు దశలాంటివి. మొదట్లో చదువుపై ఆసక్తి లేకపోవడం, ఏకాగ్రత తగ్గడంలాంటి సమస్యలు ఉండవచ్చు. కానీ ఇది మీ సామర్థ్యం తగ్గినందుకు కాదు, మీ మనస్సు చాలా విషయాలతో నిండిపోయినందువల్ల. ఫిబ్రవరి 8 మరియు 9 తేదీల్లో ఈ ఒత్తిడి తగ్గుతుంది. ఒక విషయం అర్థంకాక ఇబ్బంది పడుతున్న వారికి ఒక్కసారిగా స్పష్టత వస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ కాలం తమ చదువు పద్ధతిని మార్చుకోవాలని సూచిస్తుంది. ఎక్కువ గంటలు చదవడం కంటే అర్థం చేసుకుని చదవడం మీకు ఎక్కువ ఉపయోగపడుతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ 4 రోజుల్లో ఒక సమాచారం లేదా సూచన రావచ్చు. అది వెంటనే ఫలితంగా మారకపోయినా సరైన దారిలో ఉన్నామనే నమ్మకాన్నిస్తుంది. మీమీద మీకు నమ్మకం పెరిగినప్పుడే విజయం దగ్గరవుతుంది అనే విషయాన్ని ఈ కాలం మీకు నేర్పుతుంది. ఈ 4 రోజుల్లో ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో మేషరాశివారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అనవసర ప్రయాణాలు తగ్గించడం మంచిది. ముఖ్యంగా ఫిబ్రవరి 7 తేదీన తొందరపాటు ప్రయాణాలు ఇబ్బంది కలిగించవచ్చు. తప్పనిసరి ప్రయాణమైతే ముందే ప్లాన్ చేసుకుని వెళ్లడం అవసరం. ప్రయాణ సమయంలో మాటల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. మీరు సరదాగా అన్న మాటను ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకునే అవకాశముంది. ఫిబ్రవరి 8 మరియు 9 తేదీల్లో ప్రయాణాలు కొంత అనుకూలంగా ఉంటాయి. ఈ రోజుల్లో చేసిన ఒక ప్రయాణం మీకు కొత్త పరిచయాలు లేదా కొత్త ఆలోచనలిస్తుంది. భవిష్యత్తుకు ఉపయోగపడే ఒక సమాచారం కూడా ఈ సమయంలో మీకు దొరికే అవకాశముంది. ప్రయాణాల ద్వారా నేర్చుకునే అనుభవాలు ఈ కాలంలో మీ వ్యక్తిత్వాన్ని మరింత పరిపక్వంగా మారుస్తాయి. ఈ 4 రోజుల్లో మేషరాశివారికి శత్రుబాధ లేదా అసూయ కూడా కనిపిస్తుంది. మీ ఎదుగుదల, మీ నిర్ణయాలు కొందరికి నచ్చకపోవచ్చు. వారు నేరుగా ఎదురు చెప్పకపోయినా వెనుక మాటలు మాట్లాడే అవకాశముంది. కానీ ఇది మీ బలహీనత కాదు, మీ బలానికి సంకేతం.
ఈ సమయంలో మీరు స్పందించకుండా మౌనంగా ఉండటం చాలా ముఖ్యం. మీరు ఎంత తక్కువగా స్పందిస్తారో అంత త్వరగా ఆ పరిస్థితి మీకు అనుకూలంగా మారుతుంది. ఫిబ్రవరి 9 తర్వాత ఈ శత్రు ప్రభావం తగ్గుతుంది. మీ నిజాయితీ, మీ క్రమశిక్షణే మీకు రక్షణగా నిలుస్తాయి. ఈ కాలం మేషరాశివారికి ఒక విషయం స్పష్టంగా చెబుతోంది. అందర్నీ సంతృప్తిపరచాల్సిన అవసరం లేదు. మీరు మీ మార్గంలో నడిస్తే చాలు అని. ఈ అవగాహనే మీకు మానసిక బలాన్ని, స్థిరత్వాన్ని ఇస్తుంది. ఈ 4 రోజుల కాలంలో మేషరాశివారికి అదృష్టం చిన్న చిన్న సంకేతాల రూపంలో మాట్లాడుతుంది. మీరు గమనిస్తే ప్రతిరోజూ ఒక ప్రత్యేకమైన అనుభూతి ఉంటుంది. రంగులు, సంఖ్యలు, సమయాలు ఇవన్నీ సాధారణంగా అనిపించినా ఈ సమయంలో చాలా ప్రభావం చూపుతాయి. ఎరుపు, కాషాయం వంటి రంగులు మీలో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఈ రంగులు ధరించినప్పుడు లేదా మీ చుట్టూ ఈ రంగులు ఉన్నప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు గట్టిగా నిలబడతాయి. అలాగే 6, 8, 9 అనే సంఖ్యలు ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఎక్కడో ఒకచోట కనిపిస్తూనే ఉంటాయి. గడియారంలో టైంగా, బిల్లులో మొత్తంగా లేదా తేదీల రూపంలో. ఇవి యాదృచ్ఛికం కాదు. ఇవి మీకు ముందుకు వెళ్లమని చెప్పే సంకేతాలు. మీరు వీటిని పట్టించుకుంటే మీ మనసులో ఉన్న సందేహాలు మెల్లగా తగ్గుతాయి. అదృష్టం అంటే ఒక్కసారిగా దొరికే విషయం కాదు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే శక్తి. ఈ 4 రోజులు ఆ శక్తిని మీకు అందిస్తాయి. ఈ కాలంలో సమయం కూడా మీకు చాలా కీలకం. మీరు ఏ పని ఏ సమయంలో చేస్తారో దాని ఫలితం కూడా అలాగే ఉంటుంది. ఉదయం లేచిన తర్వాత మొదటి గంట చాలా ముఖ్యమైనది. ఆ సమయంలో మీ మనసు స్వచ్ఛంగా ఉంటుంది. ఆ గంటలో మీరు చేసే పని లేదా తీసుకునే నిర్ణయం ఆ రోజు మొత్తం మీద ప్రభావం చూపుతుంది. సాయంత్రం వేళ కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఆ సమయంలో మీరు గతాన్ని తిరిగి ఆలోచించకుండా రాబోయే దానిపై దృష్టి పెట్టగలుగుతారు. ఈ 4 రోజుల్లో మీరు మీ రోజువారీ అలవాట్లను కొద్దిగా మార్చినా దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు, ఆలస్యంగా నిద్రపోవడం, ఉదయం తొందరగా లేవకపోవడం లాంటి అలవాట్లు మీ శక్తిని తగ్గిస్తాయి. కానీ మీరు ఈ 4 రోజులు క్రమశిక్షణగా గడిపితే మీలో ఒక కొత్త ఉత్సాహం పుడుతుంది. సమయాన్ని గౌరవించినప్పుడు సమయం కూడా మీకు సహకరిస్తుంది అనే సత్యాన్ని ఈ కాలం మీకు నేర్పుతుంది. ఈ 4 రోజుల కాలంలో మేషరాశివారికి ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా ఉంది. అదేంటంటే కోపం, తొందరపాటు, అహంకారం. ఇవి మేషరాశివారికి సహజమైన లక్షణాలే అయినా ఈ సమయంలో ఇవే మీకు అడ్డంకిగా మారతాయి. చిన్న విషయానికి వెంటనే స్పందించడం, ఎదుటివారు పూర్తిగా చెప్పకముందే మీరు నిర్ణయానికి రావడం, లేదా నేను చెప్పిందే సరైనదనే భావన, ఇవి మీకు రావాల్సిన లాభాన్ని కొంచెం దూరం చేస్తాయి. ఈ 4 రోజుల్లో మీరు ఒక్కసారి నిశ్శబ్దంగా ఉండటం నేర్చుకుంటే అది మీకు పెద్ద విజయమవుతుంది. ప్రతిసారీ మాట్లాడటం అవసరం లేదు. ప్రతిసారీ నిరూపించుకోవడం అవసరం లేదు. కొన్నిసార్లు వెనక్కి తగ్గడమే ముందుకెళ్లే మార్గమవుతుంది. ఈ హెచ్చరికను మీరు గౌరవిస్తే ఈ కాలం మీకు చాలా సాఫీగా గడుస్తుంది. ఈ 4 రోజుల కాలంలో మేషరాశివారికి ఒక శక్తివంతమైన పరిహారం కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది పెద్ద ఖర్చు పెట్టే పరిహారం కాదు, కష్టమైన విధానం కూడా కాదు. కాని భక్తితో, నమ్మకంతో చేస్తే ఫలితం తప్పకుండా కనిపిస్తుంది. ఈ 4 రోజులు ప్రతిరోజూ ఉదయం లేచిన వెంటనే కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చుని మీ మనసును ప్రశాంతంగా ఉంచాలి. ఆ తరువాత మీకు నచ్చిన దేవుణ్ణి మనసులో స్మరించుకుంటూ మీ జీవితంలో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా వదిలేయాలనే భావనతో ఉండాలి. ముఖ్యంగా భయం, సందేహం, నిరాశ ఈ 3 భావాలను మనసులోంచి బయటకు పంపించాలి. మీరు చేసే ఈ చిన్న సాధన మీలో ఒక అంతర్గత బలాన్ని పెంచుతుంది. శుక్రవారం లేదా సోమవారం రోజు ఒక మంచి పని చేయడం, ఎవరికైనా సహాయం చేయడం లేదా ఆలయంలో కొద్దిసేపు గడపడం మీకు మరింత శాంతినిస్తుంది. పరిహారమంటే సమస్యలు మాయమవ్వడం కాదు, వాటిని ఎదుర్కొనే శక్తి పెరగడం. చివరిగా ఈ 4 రోజులు మేషరాశివారికి ఒక ముఖ్యమైన సందేశమిస్తాయి. అదేంటంటే మీ జీవితం ఇప్పుడొక మార్పు దశలో ఉంది. ఇది పెద్ద మార్పు కావచ్చు లేదా చిన్న మలుపు కావచ్చు, కాని ఇది మిమ్ము సరైన దిశలో తీసుకెళ్తుంది. ఫిబ్రవరి 9వ తేదీ తర్వాత మీరు మీలో ఒక మార్పును గమనిస్తారు. అదే సమస్యలు ఉన్నా వాటిని చూసే విధానం మారుతుంది. అదే పనులు చేసినా వాటిపై మీ భావన మారుతుంది. ఈ మార్పే మీకు నిజమైన విజయం. మీరు ఈ 4 రోజుల్లో నేర్చుకున్న సహనం, అవగాహన, నమ్మకం ఇవి రాబోయే నెలల్లో మీకు మార్గదర్శకంగా ఉంటాయి. మేషరాశివారికి ఈ కాలం ఒక హెచ్చరిక మాత్రమే కాదు, ఒక ఆశ కూడా.
మీరు మీ మీద నమ్మకం ఉంచి ముందుకు వెళ్తే మీ కష్టం వృధా కాదు అనే విషయం ఈ 4 రోజులు మీకు అనుభవంగా నేర్పుతాయి. ఇప్పుడు ఈ రాశి ఫలాల ముగింపుగా మీకొక చిన్న కాని బలమైన సందేశం. ఫిబ్రవరి 6 నుండి 9 వరకు మేషరాశివారికి వచ్చిన ఈ సంకేతాలు సాధారణమైనవి కావు. ఇవి మీ జీవితంలో మార్పు రావాల్సిన సమయం వచ్చింది అని తెలియచేసే సూచనలు. మీరు విన్న ప్రతి మాటను భయంగా కాకుండా అవగాహనగా తీసుకుంటే మీ ముందున్న దారి మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు చూపిన సహనం, తీసుకున్న నిర్ణయాలు, పాపుకున్న మాటలు అల్లీ ఇవే రాబోయే రోజుల్లో మీకు ఫలితంగా తిరిగి వస్తాయి. మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. ఎందుకంటే ఈ కాలం మేషరాశివారికి కష్టం కన్నా నేర్పును ఎక్కువగా ఇస్తుంది. ఈ రాశిఫలం మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి. మీ జీవితంలో ఉన్న మేషరాశివారికి ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి ఖచ్చితమైన రాశిఫలాలు, గ్రహాల ప్రభావాలు, పరిహారాలు ప్రతిరోజూ తెలుసుకోవాలంటే ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కితే ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే అందుతుంది. మీరు మీ మనసులో కోరుకున్నది నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.